అయ్యరే బ్రాండ్ బీరు చూస్తేనే గుండె జోరు, నర నరాల హుషారు, ఇంకెవ్వరు గుర్తురారు. అయ్యరే బ్రాండ్ బీరు చూస్తేనే గుండె జోరు, నర నరాల హుషారు, ఇంకెవరు గుర్తురారు. ఎర్ర చూసి చూసి వేశారు దొంగనాయలు, ఈసాకే చూపి ఓటెత్తుకుపోయారు. నా ఓటు నటు సరకమ్ముడు పోయింది, నా ఓటు నటు సరకమ్ముడు పోయింది. అహమతు మతుగా గుండెకు హత్తుకుపోతుంది, అహమతు మతుగా గుండెకు హత్తుకుపోతుంది. నా ఓటు నటు సరకమ్ముడు పోయింది, నా ఓటు నటు సరకమ్ముడు పోయింది. అన్నా నిన్న రాత్రి జయసింహ అందరికి భారీగా పార్టీ ఇచ్చాడన్నా. సరేలేరా, ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఆ సినిమా హిట్టా పట్టా అని డిసైడ్ చేసేది ఆ సినిమా క్లైమాక్స్ మాత్రమే. ఎందుకంటే ఆ ఫీల్ తోటే జనాలు థియేటర్లోంచి బయటకు వస్తారు. ఇది అలాంటిదే. పార్టీ ఎలా ఇచ్చాడనేది ముఖ్యం కాదు, ఎప్పుడు ఇచ్చాడన్నదే ముఖ్యం. ఈరోజు ప్రచారానికి లాస్ట్ రోజు, ఈరోజు ఇచ్చేద్దాం, జనాలు మనల్నే గుర్తుపెట్టుకుంటారు. ఓరోరి సాములూరు తెలివైన వారు మీరు, ఈ నోటు ఆశ చూపి రాజాలు ఏలుతారు. ఓరోరి సాములూరు తెలివైన వారు మీరు, ఈ నోటు ఆశ చూపి రాజాలు ఏలుతారు. తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేస్తారు, ఏమైనా ఏదోలా నోటు చూపి ఓటు ఎత్తుకుపోతారు. నా ఓటు నటు సరకముడు పోయింది, నా ఓటు నటు సరకముడు పోయింది. అహమతు మతుగా గుండెకు హత్తుకుపోతోందే, అహమతు మతుగా గుండెకు హత్తుకుపోతోందే. నా ఓటు నటు సరకముడు పోయింది, నా ఓటు నటు సరకముడు పోయింది. లేవయ్యా. ఏంటత్తా ఇది? ఏం చెయ్యాలయ్యా, ఈ తాగుబోతోడితోటి ఏళ్ల తరబడి ఎగుతున్నాను, నాకు అలవాటైపోయిందిలే. అది కాదత్తా, ఇలా మందుకు నోటుకు ఓటు అమ్ముకోవడం కరెక్ట్ కాదు కదా. ఇది కరెక్టా కాదా అన్నది మాకు తెలియదయ్యా. అయినా మాకు చెప్పడం కాదయ్యా, ఆపగలిగితే ఇచ్చేవాళ్ళ నాకు. లేవయ్యా, లే పద. అదే సిటీ నుంచి వచ్చాడు, బాగా చదువుకున్నాడు. మనం ఏమన్నా అన్నా ఉంటే లీగల్ పాయింట్లు మాట్లాడతాడు. ఆడి తృప్తి కోసం ఏదో చేయండి. మీరేళ్ళు ఎంక్వైరీ చేయండి. వీటెళ్ళు, మీరిద్దరు అటెళ్ళండి, ఒకళ్ళు నాతో రండి. ఏమా పార్టీ వాళ్ళు మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఆ రవీంద్ర గారి దగ్గర ఓటుకు డబ్బులు తీసుకున్నారంట కదా మీరు? డబ్బులు ఏమైనా తీసుకున్నారా మీరు? పార్టీ నాయకులు వచ్చారు కదా, డబ్బులు ఇచ్చారంట కదా, తీసుకున్నారా? మరి డబ్బులు పంచారని కంప్లైంట్ వచ్చింది. మీరేమైనా తీసుకున్నారా? తీసుకోలేదా? ఓటు వేయడం కోసం మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదా? మరి కంప్లైంట్ వచ్చింది. ఏంటి సార్ మా ఇంటికి వచ్చారు? మీ ఇంట్లో వాళ్ళు ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్నారని కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్? అభి ఇచ్చాడు. ఏయ్, నా మీద పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చావు? ఓటు అమ్ముకుంటున్నావు, అది తప్పు కదా, అందుకే కంప్లైంట్ ఇచ్చాను. నా పొలం నేను అమ్ముకుంటున్నట్టు నా ఓటు నేను అమ్ముకున్నాను, అది తప్పెలా అవుతుంది? అయినా అది అడగటానికి నువ్వెవడవి? చూడు, ఈ పట్టీలో ఇటుకలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు రావాలని కోరుకుంటున్నాను నేను. నీ ఆశ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. అయినా ఓటు అమ్ముకునే బదులు ఏదైనా పని చేయొచ్చు కదా. అసలు నీకు ఓటే లేకపోతే ఏం చేసేవాడు? ఏయ్, నన్నేమైనా అను, నా ఓటును మాత్రం అనొద్దు. నా ఆత్మ ఓటు, నా ఊపిరి ఓటు. ఇంకా చెప్పాలంటే నా ఇల్లు ఒళ్ళు కూడా ఓటు ఓటు అని ఓంకారనాథంలాగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వెళ్ళు, ఉద్యోగం చేసుకోపో. వెళ్తా, కానీ నిన్ను
నీ ఆలోచనని మార్చాకే వెళ్తా. నన్ను నువ్వేంటయా మార్చేది? ఓటుకు డబ్బులు తీసుకోవడం మాకేదో మొదటి నుంచి అలవాటు ఉన్నట్టు మాట్లాడుతున్నావు. 54 సంవత్సరాలు వచ్చేదాకా నీకన్నా బాగానే బతికాను. అలాంటి నేను ఇలా ఎందుకు మారాను తెలుసా? అసలు మా జీవితాలు ఎలా ఉండేవో తెలుసా? కనీసం మీ నాన్న ఎందుకు చనిపోయాడో నీకు తెలుసా? మనం వ్యవసాయం ప్రారంభించాక ఏ సంవత్సరం పంట బాగా పండిందే, ఖర్చులు కూడా వచ్చేది కాదు. ఎంత దేవుళ్ళు ఆడుకునేవాళ్ళం. అవును వీరన్న, మొత్తానికి పంట బాగా పండింది. ఈ ఏడు దిగుబడి కూడా బాగానే వస్తుంది. నిజం సుబ్బయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది. హలో నాన్న, 4th సెమిస్టర్ రిజల్ట్స్ ఇప్పుడే వచ్చినాయి. ఫస్ట్ వచ్చాను. ఇంకో 2 ఏళ్లలో నా కోర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చాలా సంతోషం నాన్న. జాబ్ వచ్చాక మీ ఇద్దరిని కూడా నాతో తీసుకొస్తాను నాన్న. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనురా. నన్ను ఈ నేలతల్లి బాగానే చూసుకుంటుందిరా. నువ్వు కూడా మన ఊరిని, ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడూ మర్చిపోకూడదురా. అదే నా కోరిక. కానీ నా బాధల్లో ఒకటి, నీకేమీ లేకుండా చేసి అప్పులు మాత్రమే ఉంచానురా నాన్న. నాన్న, అలా ఏం కాదు నాన్న. ఇప్పటికే మీరు నా కోసం ఎంతో చేశారు. ఇప్పుడు నేను మీకు తిరిగి ఇవ్వాల్సిన టైం కోసం ఎదురు చూస్తున్నాను. సరే 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 నాన్న, మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటానన్నా. అదేంటండి, ఫోన్ నాకు ఇవ్వకుండానే పెట్టేశారు. నువ్వు మొదలు పెడితే వదిలిపెడతావా? వాడు చదువు పాడైపోద్ది, అందుకే పెట్టేశా. అవును, మా నోడు ఆడు చదివింది చాలా పెద్ద చదువు అంటగా. అవును, IIT అని ముంబైలో. అదృష్టవంతుడు లే సుబ్బయ్య, ఇంక నీకు ఈ బాధలు ఉండవు. అవును, మర్చిపోయా వీరన్న, మొన్న శంకర్ కమలాపురం నుంచి ఫోన్ చేశాడు. ఏమని? వాళ్ళ అమ్మాయిని మీ చిన్న కొడుకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టమేనట. ఓయ్, మరి చెప్పమే, పిల్లలు చెప్పొద్దు ఈ సంగతే. వెళ్తాం, పదవే. చెప్పండి. వస్తాను సులోచన. అదృష్టం. నాన్న, నేను ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాను. అలాగా, మా తల్లి బంగారు తల్లి. అమ్మా, అన్నయ్యకి మంచి సంబంధం కుదిరింది. అదిగో చూడమ్మా, పెళ్ళనంగానే అనే ముఖం ఎలా వెలిగిపోతుందో. ఎన్నో సంబంధాలు చూశాక చివరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలకలూరు పిల్ల దొరికింది. నాన్న, పంట డబ్బులు రాగానే బ్యాంకులో వేస్తే చెల్లెలు పై చదువులకు ఉపయోగపడతాయి. అలాగేరా, దాన్నైనా బాగా చదివించుకోవచ్చు. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా, అందరం కలిసి సరే భోజనం మావయ్య. చేద్దాం. పదండి, పదరా. పదమ్మా. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందే. పంట బాగా పండింది, మన అప్పులన్నీ తీరిపోతాయి. ఇకపై మన బతుకులు కూడా మారిపోతాయి. ఇన్నాళ్ళు చిన్నాడి గురించే నాకు దిగులుగా ఉండేది. ఇప్పుడు ఆడిపెళ్లి కూడా కుదిరింది. మన అమ్మాయిని బాగా చదివించి కలెక్టర్ని చెయ్యాలి. ఆ తర్వాత మన బతుకంతా సంతోషమే. నీ పేరు మల్లాది వీరన్న కాదు, మాటల వీరన్న అని పెట్టాల్సింది. ఇంకేమన్నా పెట్టద్దు. సర్లే పద. పద. మబ్బట్నట్టుందయ్యా. మబ్బులేదేం లేదులేరా. మనసు పడి చచ్చిపోయాడ్రా, మనసు పడి చచ్చిపోయాడ్రా వీరన్న, చచ్చిపోయాడ్రా. ఆ రాత్రి ముసిరిన మబ్బు ఆకాశాన్నే కాదు, మా జీవితాల్ని కూడా కమ్మేసింది. మేము ఆనందంగా ఉండటం ఆ దేవుడికి కూడా నచ్చలేదనుకుంటా. అందుకే ఆ రాత్రితో మా జీవితాల్ని తలకిందులు చేసేసాడు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎన్నాళ్ళైంది మాట్లాడేది? డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇల్లు అమ్ముతావో ఏం అమ్ముకుంటావు నాకు అనవసరం. డబ్బులు ఏర్పాటు చేసి ఉంచు. ఏ వీరన్నా, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎన్నాళ్ళాగాలి? మా నాన్న ఇంటికాడ తప్పేస్తున్నాడు.
ఇది పద్ధతేనా? రోజు నీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉండాలా? ఇదేనా మర్యాద? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఏదో విధంగా డబ్బులు సర్దు. నిన్ను ఇలా చూస్తుంటే చాలా భయంగా ఉందయ్యా. నేను సులోచనంత ధైర్యవంతురాల్ని కాదయ్యా. నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోతావయ్యా? ఒక్కసారి ఆలోచించయ్యా. ఒక్కసారి. నువ్వేం బాధపడకు నాన్న, నీకు నేనున్నానుగా. ఒక తండ్రిగా మమ్మల్ని పెంచడానికి నువ్వెంత కష్టపడుతున్నావు, ఒక రైతుగా నీ పంట పొలాల్ని పండించడానికి కూడా ప్రతిసారి నువ్వు అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నావు నాకు తెలుసు. కానీ ఈసారి కొంచెం నష్టం ఎక్కువే జరిగింది. అంతేగాని మన జీవితాలు ఏమైపోలేదు నాన్న, ఏమైపోలేదు. అవును నాన్న, నేను ఇంటర్ వరకు చదివాను. ఏదో ఒక చిన్న జాబ్ దొరుకుతుందిలే. నాన్న, నాకు పెళ్లి కాకపోతే ప్రపంచమే ఆగిపోదు నాన్న. నాకు పెళ్ళే వద్దు, అసలు పెళ్ళే వద్దు నాన్న. ఈసారి ఎక్కువ పంట పండిద్దామని ఉన్న డబ్బే కాక ఊళ్ళో అప్పులు తెచ్చి అంత పంట మీదే పెట్టేశాను. ఇప్పుడు మీకంటూ ఏమీ లేదు. నన్ను క్షమించండి, క్షమించండి. అదేంటి నాన్న అలా అంటావు? మాకు ఏ డబ్బు వద్దు, మాకు నువ్వున్నావు. మాకు నువ్వున్నావు, అదే చాలు నాన్న, అదే చాలు. అవునయ్యా. అవును మావయ్య. నమస్తే వీరన్న. చాలా అన్యాయం జరిగింది వీరన్న. అకాల వర్షాలకి పంట పాడైపోయింది. ఇదిగో ఈ డబ్బులుంచు. అయ్యా, మీరు ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ మీకు తిరిగిచ్చే ఓపిక నా దగ్గర లేదయ్యా. తిరిగిచ్చే పనేం లేదు వీరన్న. మీ ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి కదా, వచ్చే ఎలక్షన్లో 6 ఓట్లు మాకే అయ్యండి. రే ఎవరా ఇవ్వు. తీసుకో. ఇస్తే ఇచ్చేళ్లే వీరన్న. కొడుకు పెళ్లి పెట్టుకున్నావు, పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయి. ఎవరా? వద్దులేయ్యా, ఉంచు వీరన్న, ఉంచుకోవట్లేదు. మనం చూసుకుందాం. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చూద్దాంలే. పర్లేదు, ఉంచు. ఉంటాను మరి. ఉంటావన్నా. పంట పండించటం అంటే ఏంటో తెలుసా నీకు? తల్లిదండ్రులు కన్న బిడ్డను పెంచినట్టే. అలాంటిది చేతికందొచ్చిన బిడ్డ కంటి ముందే చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా నీకు? అందుకే ఆ రోజే నేను నిర్ణయించుకున్నా, ఇకపై కష్టపడి కష్టాలు కొని తెచ్చుకోకూడదని. నీలాంటి వాళ్ళు చేసే తప్పులకు కారణాలు వెతుక్కుంటారు. నువ్వు ఆ విషయాన్ని ఇంకోసారి ప్రూవ్ చేశావంతే. రాములు బాబాయ్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. ప్రాణం ఉంది కాబట్టి జీవిచ్చేస్తున్నారు మీరంతా. కానీ తనకంటూ ఎవరూ లేకపోయినా చచ్చేంత వరకు ఏదో పని చేస్తూ బ్రతకాలనుకుంటున్నాడు. బతకడం అంటే అది. ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకో. ఎవరో ఆ రాములుగాడ సరిపోయింది. సరే, నువ్వు అడుగుతున్నట్టు నేను మళ్ళీ కష్టపడి పొలంలో పంట పండిస్తా. కానీ ఈసారి మళ్ళీ తుఫాన్ రాదని నువ్వు గాని, ఆ రాములుగాడు గాని, ఆ దేవుడు గాని గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. మాటలు ఎవరైనా చెప్తారు, చేతల దాకా వస్తేనే ఎవరికైనా వణుకు పుట్టేది. నేను కూడా కష్టాన్ని నమ్ముకుని పని చేసుకుని బతికిన వాణ్ణే. కానీ ఏమైంది? ఒక్క తుఫాన్ వచ్చింది, మీ నాన్నని తీసుకుపోయింది. నేను కూడా అప్పుడే పోయేవాణ్ణి. ఈరోజు నేను ఇలా బతికున్నానంటే ఆ నాయకులే కారణం. ఆ రోజు వాళ్ళు నన్ను ఆదుకుని ఉండకపోతే నేను ఏమైపోయేవాణ్ణో, నా కుటుంబ పరిస్థితి ఏమై ఉండేదో ఊహించగలవా? చెప్పు. ఈ నాయకులు నిన్ను ఆదుకోలేదు, నీ నిస్సాయతను వాడుకున్నారు. నీకు జరిగిన నష్టానికి ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం అది. కానీ దానిని వాళ్ళ సొంత డబ్బుగా నీకిచ్చి నీతో ఓటు వేయించుకున్నారు. వాళ్ళు చేసింది సహాయం కాదు, సహాయం అనే పేరుతో నిన్ను కొన్నారు. ఇదే వాస్తవం, తెలుసుకో. వాళ్ళు నన్ను ఆదుకున్నారా వాడుకున్నారా అన్నది నాకు అనవసరం.
ఈరోజు నేను నాలాంటి చాలా మంది బతికున్నామంటే వాళ్లే కారణం. ఇదే అసలైన వాస్తవం. వాస్తవానికి అవాస్తవానికి ఉన్న తేడా ముందు నువ్వు తెలుసుకో. ఎన్నాళ్ళుంటాయో ఎప్పుడు ఓడతాయో తెలియని ఐటీ ఉద్యోగాలు చేసే కన్నా కుదిరితే నువ్వు కూడా ఉద్యోగం మానేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చో. మన నాయకులు మా అందరితో పాటు నిన్ను కూడా పోషిస్తారులే. ఈ విషయమే మా పిల్లలకు కూడా చెప్తుంటా నేను. కానీ ఇనిసావరు ఎదవలో ఇంట్లో నా కొడుకులను మార్చి ఇప్పుడు నిన్ను మార్చి ఇంకెంతమందిని మార్చాలో ఏంటో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీతారామపురంలో ఓటుకు నోటు పంచుతున్నారంటూ కంప్లైంట్స్ రావడంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే సీతారామపురంలో ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీలు జనాలకు ఓటుకు నోటు పంచుతున్నారని కంప్లైంట్ రావడంతో అక్కడి ఎన్నికలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. నిజ నిజాలు తెలుసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారి సంబంధిత జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. గత 15 ఏళ్లుగా మనమే కదా గెలుస్తున్నాం. మనకన్నా డబ్బులు పంచి పెడుతున్నామని ఎవడో కంప్లైంట్ ఇచ్చాడనా, అందుకోసం ఎన్నికలు ఆపేశారనా, టీవీలో చూపిస్తున్నారనా. అరే అసలు నువ్వేం చేసావు నీకు తెలుస్తుందా? ఊర్లో జనాల మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంట్రా? అయినా ఓట్ల కోసం డబ్బులు తీసుకోవడం ఇదేమన్నా కొత్త విషయమా? మన ఊర్లో మాత్రమే జరుగుతుంది అనుకుంటున్నావా? దేశం మొత్తం ఇలానేరా జరుగుతుంది. మారాలరా, అందుకనే ఇలా చేశాను. ఏంటి? ఈ మార్పు దేశం మొత్తం రావాలి. దానికి మన ఊరే తొలి అడుగవ్వాలి. ఏం మాట్లాడుతున్నావురా? అవును, ఏ మార్పైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. నేను వేసే ఈ అడిగే అది కాదురా. ఓకేరా, బాయ్. ఓ కుర్రోడు ఇదంతా చేస్తుంటే మీరేం చేస్తున్నట్టు? పైన మీ నాయకుల్ని సర్దుబాటు చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ కంప్లైంట్ గురించి మీ నాయకులు చూసుకుంటారు కానీ ఆ కుర్రోడు గురించి ఎక్కువ ఆలోచించకండి. అదేంటి అలా అంటారు? అవును, ఇప్పుడు ఇది మన ఊరి సమస్య మాత్రమే కాదు, రాష్ట్రం అంతా పెద్ద వార్త అయిపోయింది. అందరూ ఇప్పుడు మన ఊరి వైపే చూస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆడిని ఏం చేయకూడదు. ఒకవేళ ఏమన్నా చేసామనుకో కొంప కొల్లేరైపోద్ది. ఇన్నేళ్లుగా మనం ఒకరిపై ఒకరు పోటీ పడేది మన రాజకీయ లాభాల కోసమే. అలాంటిది ఇప్పుడు మన ఉనికే సమస్య వచ్చినప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతకాలం సైలెంట్గా ఉందాం. ఎలాగా 10-15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత చూద్దాం వాడి సంగతి. కానీ సమస్యల్లో ఒకటే, ఇప్పటికే ఎన్నికల్లో మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాం. తిరిగి అడిగితే జనాలు ఎగిరితంతారు. ఏమైందక్క? అక్క తొక్క అని నువ్వు నీ కొడుకు మా కొంపలు ముంచారు కదే. ముందు వాడిని బయటికి రమ్మను. అభి, ఏమైందమ్మా? ఏరా, చాలా సంవత్సరాల తర్వాత ఊరొచ్చావు. తండ్రి లేని పెట్టమని మేం కూడా జాలి చూపిస్తే మా కొంపలే ముంచుతావా? అసలు ఏమైంది బాబాయ్? తప్పుకోండి. సిటీలో లక్షలు సంపాదిస్తున్నావు, పొగరెక్కువైందిరా నీకు. చాలా కాలం తర్వాత ఊరొచ్చావు, మూసుకుని నీ పనులు చేసుకోకుండా మాతో నీకేంట్రా పని? ఇప్పుడు చెప్తున్నా, మేం తీసుకున్న డబ్బులు తిరిగి కట్టవలసి వస్తే నయా పైసాతో సహా నువ్వు కట్టి ఇక్కడి నుంచి కదలాలి. లేదంటే నా చేతిలో చస్తావు. అర్థమైందా? పదండి పదండి పదండి. నువ్వు మావాడు అనుకున్నాం కదరా, మమ్మల్ని ఇంత మోసం చేస్తావు అనుకోలేవు. అసలు ఎందుకు వచ్చావు ఈ ఊరికి నువ్వు? ఈ ఊరు వదిలి వెళ్ళిపో. పదండ్రా, వీడితో మనకెందుకు? ఊరంతా కంపు కంపు చేసి పడేశాడు. రండి వెళ్దాం, రండి. హలో, నువ్వు ఈ సిస్టమ్ని మార్చలేవు. ఈ సిస్టమ్ ఇలాగే పనిచేస్తుంది. నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించావనుకో ఈ ఊరి జనమే నిన్ను తరిమేస్తారు. జాగ్రత్త. పోనేరా. పోనే. పిచ్చి పట్టిందా నీకు? ఇవన్నీ నీకెందుకురా? పోరా, వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకో. నీ బతికేదో నువ్వు చూసుకో.
నీ బాగేంటో నువ్వు చూసుకో. పోరా, వెళ్ళిపోరా. నీ భవిష్యత్తు కోసం నువ్వు వెళ్ళిపోరా. నాన్న అభి, ఏమైంది? నేనేమన్నా తప్పు చేశానా అమ్మా? నా వల్ల నీకు అనవసరంగా ఊర్లో వాళ్ళందరితో గొడవలు. నువ్వు చేసేది మంచో చెడో నీ తల్లినైనా నాకే అర్థం కావడం లేదు. అలాంటిది ఊళ్ళో వాళ్ళందరికీ ఎలా అర్థమవుతుందనుకున్నావురా? ఆ రోజు తుఫానొచ్చి మా పంట పొలాలను, మా బతుకుల్ని ముంచేసినప్పుడు ఈ నాయకులు డబ్బులివ్వడాన్ని సహాయమని మేమనుకున్నాం, కాదు స్వార్థమని నువ్వంటున్నావు. ఆ రెండింటికీ తేడా తెలిసేంత జ్ఞానం మాకు లేదురా. ఎవరైనా చెప్తే తెలుసుకునేవాళ్లమేమో, కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం, సంపాదన కోసం దేశాలు దాటుతున్నారు. ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా. ఎక్కువ మాట్లాడానేమో, క్షమించు నాన్నా. సిస్టమ్ను మార్చాలంటే ఇలా అగ్రెసివ్ డెసిషన్ తీసుకుంటే సరిపోదు. దాన్ని తీవ్రత ఎలా ఉంటుందో చూసావుగా. నాకు మాత్రం ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఈ జనాలందరూ మన నాయకుల చేతుల్లో తోలుబొమ్మలయ్యారని. కానీ వాళ్ళకే ఆ విషయం అర్థం కావడం లేదు. అదే కాస్త బాధగా ఉంది. ఇంత జరిగాక కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా? నీకో కథ చెప్తాదా? అనగనగా ఒక రాజు. ఆ రాజు ప్రజల్ని తనకి నచ్చినట్టుగా పరిపాలించేవాడు. ఒకవేళ ప్రజలకు ఏ విషయమైనా నచ్చక ఎదిరిస్తే రాజధిక్కార నేరం కింద అక్కడికక్కడే చంపేసేవాడు. అలా ఆ రాజు నియంతలా ఉన్నాడు. ఆ టైంలోనే మహామంత్రికి రాజు కావాలనే ఒక కన్నింగ్ థాట్ వచ్చింది. నాయకులు జనాల నుండే పుడతారని ఆ జనాలకు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్పాడు. దానికి అతను పెట్టిన పేరే ప్రజాస్వామ్యం. ఆ విధంగా జనాల మధ్య నుండి నాయకుడు పుట్టాడు. కానీ తర్వాత ఆ నాయకుడు మంత్రి అయ్యాడు. ఆ పాత మంత్రి కాస్త రాజు అయ్యాడు. రాజ్యాధికారం చలాయిస్తున్నాడు. అంటే పాత రాజు పోయి పాత మంత్రి కాస్త కొత్త రాజుగా అవతారం ఎత్తాడు. ప్రజాస్వామ్యం కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది కదా ఆ మంత్రికి. ఫైనల్గా కథలో ట్విస్ట్ ఏంటంటే భలే గమ్మత్తుగా ప్రజలకు చివరకు రాజే మిగిలాడు. కానీ ఇది ప్రజాస్వామ్య దేశం కదా, అందుకే ప్రజల్ని రాజ నిర్దేశకుల్ని చేశారు. రాజ్యాధికారం లాగేసుకున్నారు. ప్రశ్నించే హక్కునిచ్చారు, కానీ ఆ అవకాశాన్ని లాగేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేద్దామని ఎంతో మంది ప్రయత్నించారు. కానీ పాపం వీళ్ళెవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే మనం మన హక్కుల్ని డబ్బులు తీసుకొని మరీ అమ్ముడుపోతున్నామని. నువ్వు అన్నది కరెక్టే, కానీ నాకు ఈ ప్రజాస్వామ్యంపై చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యమే నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. అదే నోటా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ ఆప్షన్ నీకు కూడా ఉంది. మార్పు కోరుకునే మనలాంటి వాళ్ళు ఈ వెపన్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని ఇలా సిస్టమ్ని మార్చేస్తా అంటే ఇలానే ఉంటుంది. నీలాంటి చాలామంది మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాం అనుకొని మీ ఆలోచనను నోటా వరకే రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. కానీ నేను దానికి మించి ఆలోచిస్తున్నాను. అయినా నేను ఈ సిస్టమ్ మారుస్తా అనడం లేదే. మార్పు మన ప్రజల్లో రావాలని కోరుకుంటున్నాను. సిస్టమ్ని మార్చాలని కోరుకో. లాలో నీకేదైనా ఆప్షన్ దొరకచ్చు, కానీ మనుషుల్ని మార్చాలనుకోకు. అది ఎప్పటికీ జరగని పని. సారీ అభి, నీకు అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేకపోతున్నాను. బాయ్. సీతారామపురం ఎన్నికల సమయంలో వచ్చిన కంప్లైంట్ ఆధారరహితమని తేలింది. ప్రతిసారి మనమే గెలుస్తున్నాం, ఈసారి కూడా మనమే గెలవాలి. వారం రోజుల్లో ఎన్నికలు ఉంటాయని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో తిరిగి అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి నామినేషన్స్ చేసుకుంటున్నారు. రేయ్, సారీరా, ఏదో ఆలోచనలో ఉన్నాను. మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరైనా చెప్తే తెలుసుకునేవాళ్ళమేమో,
కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం సంపాదన కోసం దేశ దేశాలు దాటుతున్నారు. ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనురా. నన్ను ఈ నేలతల్లి బాగానే చూసుకుంటోందిరా. నువ్వు కూడా మన ఊరిని, ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా. అదే నా కోరిక. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. రెండాళ్లలో ఊరేళ్ళేటోడు నీకు ఎందుకురా ఇవన్నీ? లక్షల జీతం వదిలేసి ఈ మాత్రం దానికి అంత చదువులు ఎందుకురా? నువ్వే కదా పెదనాన్న చెప్పావు, ఒక పెద్దవాడు కనిపిస్తే సహాయం అడిగే చేతులు ఎన్నున్నాయని. అవి అలాగే ఉండనివ్వాలా? అందుకని ఎలక్షన్లో నిలబడతావా? పెదనాన్న, నాయకుడు అవ్వాలని కాదు, మన ఊరి ప్రజల కోసం, వాళ్ళని మార్చడం కోసమే. వీళ్ళ కోసమా? 10 రోజుల ముందు మందు పోసేవాడికి ప్రచారం చేస్తారు, చివరి క్లాస్ పోసేవాడికి ఓటేస్తారు. అందరూ అలానే ఉండరు కదా. ఉన్నారా? 2% డిస్కౌంట్ ఇస్తే క్యూలో నిలబడి గోల్డ్ కొంటారు. 4 రూపాయలు ఎక్కువ ఇస్తే లైన్లో నిలబడి పాలు పోస్తారు. అదే 2000 ఇస్తే ఓటేస్తారు. చూసావుగా వేరన్నని. వీడైతే చందమామ రావే జాబిలి రావే అని పాడుకోవడం లేదు, ఎలక్షన్లు రావే డబ్బులు తేవే అని పాడుకుంటాడు. నువ్వేంట్రా వీళ్ళ కోసం మాట్లాడుతున్నావు? సరే పెదనాన్న, ఎలాగో ఓట్లు రావని చెప్తున్నావు కదా, ఎలక్షన్స్ అయిపోయాక జాబ్కి వెళ్తాను. సరేలేరా, నీ ఆనందం నేనెందుకు కాదనాలి? మరి నీ ఓటు మాత్రం నాకే వేయాలి. భలే వాడివిరా. నా కొడుకు ఎవరికి అమ్ముడు పోయాడో నాకే తెలియదు. నా కొడుకు మాట వినకపోతే కోడల్లాగా అన్నం పెట్టదు. పెదనాన్న ఏమే లక్ష్మి, విన్నావా? ఆ అభిగాడికి పిచ్చి పట్టినట్టుంది. రేపు ఎన్నికల్లో నిలబడుతున్నాడంట. పట్నంలో బంగారం లాంటి ఉద్యోగం వదులుకుని ఇక్కడ నాయకుడు కావాలనుకుంటున్నాడు. పిచ్చోడు. చాలా మంచి పని చేశాడు. ఏంటి మంచి పనే? ఇదిగో మీ అందరికి ముందే చెప్తున్నా, ఈ ఇంట్లో ఏ ఒక్కడో ఆడికి మాత్రం ఓటేయద్దు. అయినా ఈ ఊళ్ళో ఆడికి అసలు ఓట్లే పడవలే. నీకేమైనా పిచ్చా? జాబ్ రిజైన్ చేయడం ఏంట్రా? అమ్మ చెప్తే గానీ నాకు అర్థం కాలేదురా. అయినా ఎక్కడో ఉండి మార్పు కోరుకుంటే సరిపోదురా. అందుకే ఇక్కడే ఉండిపోదామని నిర్ణయించుకున్నాను. అదేరా మా నాన్న చివరి కోరిక కూడా. ఈ పొజిషన్కి రావడానికి నువ్వెంత కష్టపడ్డావో మర్చిపోయావా? నాన్న చనిపోయాక నువ్వు 4 సంవత్సరాలు ఊరికి కూడా వెళ్ళలేదు కదరా. అవునరా, అప్పుడు ఊరికి దూరంగా ఉన్నాను కాబట్టే ఇప్పుడు పుట్టినూరు విలువ తెలుస్తుంది. అది కాదురా. రేయ్, డిసైడ్ అయ్యానని చెప్పాను కదా, నువ్వు కూడా టైం చూసుకొని వచ్చేయి. నిన్నే తిరిగి వచ్చేయమంటుంటే నన్ను అక్కడ రమ్మంటావేంట్రా నువ్వు? రేయ్, ఉద్యోగం వదిలి రమ్మనడం లేదు, నీ ఫ్రెండ్కి తోడుగా ఉండడానికి రమ్మంటున్నాను. అయినా నిన్ను అడగడం లేదు, ఆర్డర్ వేస్తున్నా. సరే బాయ్. ఈ జనాల కోసమేనా ఇదంతా? హే, నువ్వెప్పుడొచ్చావు? సరే దా కూర్చో. కూర్చోటం కాదు, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? వద్దభి, తప్పు చేస్తున్నావు. ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ఈ రోజు లైఫ్ లో ఈ స్థాయిలో ఉన్నావు. అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్లి సంతోషంగా బ్రతుకుదాం అనుకున్నావు. అది మానేసి ఈ పనికి మాలిన రొచ్చులో ఎందుకు ఇరుక్కుంటున్నావు? నేను ప్రజల్ని మార్చలేనని ఛాలెంజ్ చేసావుగా. నాకు ఛాలెంజింగ్ జాబ్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు విసిరిన ఛాలెంజ్ని నేను అప్పుడే యాక్సెప్ట్ చేశాను. హే, ఏదో సరదాగా అన్నాలే. అయినా అందరిలో మార్పు రావాలని కోరుకుంటే సరిపోదు. ముందు ఆ మార్పు నాలో రావాలని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ మార్పే ఇది. అభినవ్, నువ్వు ఎలాగో ఏ నుంచి వెళ్ళవుగానే నీ జెండా కూడా నాకు ఇవ్వు, నా భుజం మీద వేసుకుంటాను. మేత మోపులంటే మోయటం కష్టం కానీ జెండాలకే ఎన్నైనా మోస్తాం, ఎన్ని డబ్బులైనా తీసుకుంటాం. నువ్వెంత ప్రయత్నించినా నీకు ఒక్కోటి కూడా పడదన్నది ఎంత నిజమో, నా జీవితంలో నేను మళ్ళీ వ్యవసాయం చేయనన్నది కూడా అంతే నిజం. తెలివైనడువే, తిక్క తిక్క పనులు చేయమాక. పోపో, పట్నం పో. వాడు ముందే సిటీలో బాగా సంపాదిస్తున్నాడు. ఆ లక్షలు ఇక్కడ ఖర్చు పెడతాడేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని గెలవరేమొద్దు. అన్నా చిన్న చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా మనమే గెలవాలి. అవసరమైతే ఒక్కొక్కళ్ళకి 1000 ఎక్స్ట్రా అయినా ఇవ్వండి.
మనమే గెలవాలి. అభిబాబు, నిన్ను అనరాని మాటలు అన్నా. మా తప్పుని క్షమించు బాబు. అవును బాబు, మా తప్పుల్ని క్షమించు బాబు. సులోచన, నీ కొడుకు మా పాలిట దేవుడు. ఆ విషయం మేము తెలుసుకోలేకపోయాం. నిన్ను కూడా నానా మాటలు అన్నాం. మమ్మల్ని క్షమించు. అరే నా సూపర్ రా అభి. నీ స్కెచ్ గురించి తెలియక నిన్న మాట్లాడినాం. సారీ రా. ఈ ఎలక్షన్ మాకు డబ్బులు దమ్మక అనమాట. సరే మామ, అయితే సాయంత్రం గ్రౌండ్కి వచ్చాయి ఆడుకుందాం. బాయ్ బాయ్ రా. రే అబే, అబే, రే అబే. రే హాయ్ రా. మొన్న రానన్నావు, నాకు తెలుసురా నువ్వు వస్తావని. సరే రా కూర్చో. రారా కూర్చో ముందు. అరే నేను ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది నీకు ఓటేయడానికో లేకపోతే నీ ఎలక్షన్ క్యాంపెయిన్లో సపోర్ట్ చేయడానికో కాదురా. నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికి వచ్చా. నువ్వు మూసుకుని నాతో రా. అనిల్ బాగున్నావా? అత్త బావునా అత్త? నువ్వైనా చెప్పత్తా. నాలాంటోళ్ళు 10 ఏళ్ళు కష్టపడితే గానీ వాడి స్థాయికి వెళ్ళలేం. అలాంటిది ఆ జాబ్ మానేసి ఇక్కడ పాలిటిక్స్ గిల్టిక్స్ అని తిరుగుతున్నాడు. అమ్మా వాడు అలానే అంటాడు కానీ నువ్వేం పట్టించుకోకు.